మన దేశంలో ఈ కల్తీ కుంభకోణాలు ఎలా చేస్తారో, ఎంత ఈజీగా చేయగలుగుతారో, ఇప్పుడు ఢిల్లీలో దొరికినటువంటి ఒక ఆహార కుంభకోణంలో బయటపడింది. 54 ఏళ్ల వయసు ఉన్నటువంటి అటల్ జైస్వాల్ 6 ఫ్రెండ్స్‌తో కలిపి ఇంపోర్టెడ్ ఫుడ్ బిజినెస్ అని పేరు పెట్టాడు. అంటే విదేశాల నుండి దిగుమతి చేసుకుని ఇక్కడ తక్కువ రేటుకి అమ్ముతామని చెప్పేసి. ఇతను ఏం చేస్తున్నాడు, ఎక్స్‌పైరీ డేట్‌కి దగ్గరలో ఉన్నటువంటి వాటి అక్కడ అమ్మకూడదు. నిషేధం ఉంటది. పారేసేయాలి. అట్లాంటి వాటిని అమెరికా, దుబాయ్ నుంచి తెచ్చుకుంటాడు ఇక్కడికి. కొనేసుకుంటాడు. వాళ్ళు పారేసేయ్యే కాబట్టి రూ. 100 వెరైటీ ఇక్కడ రూ. 10కే ఇచ్చేస్తారు. లేదా రూ. 5కే ఇచ్చేస్తారు. అవి తీసుకుని ఓరియో బిస్కెట్సు, కోకోకోలా బాటిల్సు, ఫారెన్ చాక్లెట్సు వీటన్నిటి ఢిల్లీలో ఒక ఫ్యాక్టరీ పెట్టేశాడు. ఏం ఫ్యాక్టరీ అంటే ఎక్స్‌పైరీ డేట్ చెరిపేయడం కెమికల్స్‌తో. అలాగే కొత్తగా బార్ కోడ్స్ వేయడం, ఎంఆర్పి స్టిక్కర్లు వేస్తాడు, ప్రింట్ వేస్తాడు. అలాగే రీప్యాక్ చేస్తాడు. ప్రీమియం ఇంపోర్టెడ్ గూడ్స్ అని ఒక స్టిక్కర్ అతికిస్తాడు. వీళ్ళందరూ కలిసి అతికిస్తారు. వాటిని భారతదేశంలో ఈవెన్ అమెజాన్ ప్లాట్ఫామ్లో కూడా పెట్టి అతి తక్కువ రేట్లకు అమ్ముతుంటాడు. ఇది 6 నుంచి 10 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాడు. ఇది 6 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల దాకా డబ్బులు సంపాదించి, అంటే 10 కోట్లు సంపాదించి 4 కోట్లు ఖర్చులు పోయినాయి, 6 కోట్లు మిగిలినాయి. ఇతనుది ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు రైడ్ చేస్తే 6,000 కిలోల చాక్లెట్లు, బిస్కెట్లు, 14,000 లీటర్ల కోల్డ్ డ్రింక్స్, 1,000 కిలోల సాసు, మయోనైజు, మిల్క్ పౌడర్ దొరికినాయి. చీప్ ఎక్స్పైర్డ్ ఫుడ్ని కొని ఇక్కడ వాళ్ళకి అమ్ముతున్నాడు అన్నట్టు విషయం తేలింది.